ప్రాసెసే. ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఏమీ లేదు. రేపో ఎల్లుండో మళ్ళీ పబ్లిక్ డొమైన్‌లో పెడతాం కాబట్టి అంతకు మించి ఏదైతే దాంట్లో కొన్ని కులాలను చేర్చారో ఎప్పటినుంచో ఉన్నవే కాకుండా కొత్తవేవైనా చేరిస్తే మీరు డెఫినిట్‌గా చట్టపరంగా దాని మీద యాక్షన్ తీసుకోండి. లీగల్‌గా ఎళ్ళండి అంటారు. మేడం ఒకటి ఈరోజు భారత రాజ్యాంగంలో చాలా క్లియర్‌గా ఉంది. ఏమని? మతపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించకూడదని చెప్పేసి భారత రాజ్యాంగంలో చాలా క్లియర్‌గా ఉంది. ఈరోజు పొద్దున లేస్తే మీరు భారత రాజ్యాంగం యొక్క బుక్కును పట్టుకొని తిరుగుతారు. రాజ్యాంగం అమలు చేయాలి. అదేంది మేమేమో బేటీ బచావో బేటీ పడావో అని మేమంటుంటే ఆయననేమో అదేంది కాన్స్టిట్యూషన్ బచావో రాజ్యాంగం బచావో అని ఆయన బుక్ పట్టుకొని తిరుగుతాడు. మంచిదే, కానీ రాజ్యాంగం పట్టుకొని తిరిగినంత మాత్రాన అందులో ఏముందో దాన్ని అమలు చేయకుండా దానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ పనిచేస్తుంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఇవ్వద్దని భారత రాజ్యాంగం చెప్పింది కదా. రెండోది, ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే దక్కాలని మేము పదే పదే మొత్తుకుంటున్నాము. ఎందుకంటే తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నారు బీసీలు కాబట్టి వాళ్ళకే న్యాయం జరగాలని మేము అడుగుతున్నాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండోది మేడం, ఇవన్నీ కాదు ఇక్కడ అందరూ చెప్పిన కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో రామూర్తి గారు కూడా సరే ఇప్పుడు నేను ఏమంటున్నా, సరే నేనేమంటున్నా మేడం, సరే వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఏందో అంత వదిలేసాను. కానీ అసలు 18 నెలల నుంచి ఈ పంచాయతీని తేల్చకుండా నానుస్తున్నటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకటే మేడం, చిన్న విషయం లాజిక్ చెప్తా, మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఇక్కడ పెద్దలు ఆలోచన చేయండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243D6 గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఏం చెప్తుందో మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టండి 243D6 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ అబౌట్ ద రిజర్వేషన్స్ ఇన్ పంచాయతీ ఎలక్షన్స్ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఏమని చెప్తుంది? అయ్యా, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చింది. రిజర్వేషన్లు పెంచడమా తగ్గించడమా అని చెప్పేసి మరి అంత క్లియర్గా 243D6 ప్రకారం తర్వాత T6 కూడా మున్సిపాలిటీలకు సంబంధించి చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు ఈరోజు కావాలని ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, లేకపోతే అది ఉంది, ఒక జీవోని ఇష్యూ చేసి మీరు ఎన్నికలకు పోవచ్చు కదా. ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి ఎన్నికలకు పోవచ్చు కదా. ఎందుకు పోతలేదు? ఎందుకు తాత్సారం చేస్తుంది? ఎవరిని మోసం చేయాలని చూస్తుంది? రెండోది, ఈరోజు ఇంతకుముందుకు పెద్దలు మాట్లాడితే ఏమన్నారు? బీజేపీ 2011 తర్వాత 21లో జనాభా లెక్కలు తీయని కారణంగా మేము జనాభా లెక్కలు తీసినామంటారు. ఈరోజు మేడం తెలంగాణలో ఒక సామెత ఉంది, అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మొగన్ని కొట్టి మొత్తుకున్నదంట. ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వీళ్ళు వచ్చి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుంది, బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుంది, బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుంది అని 10 సార్లు చెప్తే అది వాస్తవాలు అవాస్తవాలు కాదు కదా మేడం. నేను ఒక మాట చెప్తాను మేడం, 2011లో జనాభా లెక్కలు జరిగితే 2021లో జరగాలి. 2021లో కరోనా పీక్ టైం ఉంది. కరోనా పీక్ టైంలో జనాభా లెక్కలు చేస్తారా అండి? అందరూ వెంటిలేటర్ల మీద ఉన్నారు. భారత ప్రభుత్వం ఆలోచన చేసే కదా దాన్ని డిలే చేసింది. ఆరోగ్య పరిస్థితులు బాగాలేదనే కదా దేశంలో. ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కదా మేము జనాభా లెక్కలు చేయబోతున్నాం అని డిక్లేర్ చేసినాం కదా. ఎందుకు అంత? రెండోది మేడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేసింది అని పదే అడుగుతున్నారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, అయ్యా గతంలో ఎన్నడూ కూడా మీరు ఒక ప్రధానమంత్రిని బీసీని చేయలేదు, ముఖ్యమంత్రులను బీసీని చేయలేదు. ఇప్పుడు సాక్షాత్తు ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలుసు బీసీల కష్టాలు ఏందో. 3 సార్లు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ రోజే 12వ జాతీయ జెండాను ఎర్రకోటలో ఎగిరేసి రికార్డును కూడా బ్రేక్ చేసిండు. మనందరం గర్వపడాలి ఈ సందర్భంగా. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేసేదాను?
27 మందిని మేము 27 మందిని రిజర్వేషన్ల ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో బీసీలను పెట్టినాం మేడం. మీరు ఎప్పుడన్నా పెట్టిరండి? యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ గత 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మీరు దాదాపుగా 50 నుంచి 60 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మీరు ఎప్పుడన్నా చేసిరా? ఒక ఓబీసీని ముఖ్యమంత్రిని చేసిరా? 27 మంది బీసీలను కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారా మీరు? రెండోది, భారత బీసీ కమిషన్కు ఇప్పటి వరకు రాజ్యాంగ భద్రత లేదు. ఈరోజు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదండి? భారతీయ జనతా పార్టీ కాదా? తర్వాత కేంద్ర మంత్రివర్గంలో 70 నుంచి 90% ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో 70 నుంచి 90% ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చోటు ఇచ్చినాం కదా. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, అట్టడుగు తాడిత పీడిత వర్గాల గురించి ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ కాదా? తర్వాత ఈరోజు పిఎం విశ్వకర్మ పేరిట మేడం దేశవ్యాప్తంగా 18 చేతి వృత్తి కులాల వారికి 18 రకాలైనటువంటి చేతి వృత్తులు చేసుకున్నటువంటి కులాల వారికి పిఎం విశ్వకర్మ పేరిట యోజన ఈరోజు ప్రోత్సాహకాలు అందిస్తూ సబ్సిడీ కింద రుణాలు ఇస్తూ ఈరోజు వాళ్ళకి సాయం చేస్తున్నటువంటి మాట వాస్తవం కదా. ఈరోజు కండ్లుండి చూడలేనటువంటి కబోదులకు మేమేం చెప్పలేము, కానీ మేమేం చెప్తామో అదే భారతీయ జనతా పార్టీ బీసీల కోసం చేస్తుంది. వేరే వాళ్ళ లెక్క కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరే చెయ్యాలంటుంటే మళ్ళీ బట్ట కాల్చి మా మీద వేసి బాల్ను మా కోట్లో వేసి ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తాం. అరే నాయన, నువ్వు చేయాల్సింది ఏఐసిసి ఆఫీస్ ముందు, నువ్వు చేయాల్సింది రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు, మీరు చేయాల్సింది మల్లికార్జున ఖర్గే గారి ఇంటి ముందు, జంతర్ మంతర్ దగ్గర పోయి నువ్వు ధర్నా చేసి మేమేదో మొత్తం చేస్తున్నావు బీసీ. నువ్వు ఈడ కదా చేయాల్సింది. నీ చేతుల్లో ఉన్నది చెయ్యకుండా ఈరోజు 243D6 ప్రకారం నువ్వు ఎన్నికలకు పోకుండా ఒక జీవోను రిలీజ్ చేయకుండా ఈరోజు కపట నాటకాలు ఆడి మోసాలు చేసి ఈరోజు అరచేతిలో బీసీలకు స్వర్గం చూపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు ఇంకొక విషయం అడుగుతాం మేడం ఈ సందర్భంగా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు ఎన్నికలు అంటే భారతీయ జనతా పార్టీ అనో లేకపోతే 9వ షెడ్యూల్ అనో అదనో ఇదనో ఏదో చెప్తుంది. మరి ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీరు ఎందుకు చేయలేదండి? గత ఎన్నికల సందర్భంగా మీరు బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇచ్చిరా? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరా? ఎంపీ టికెట్లు ఇచ్చిరా? ఎందుకు చేయలేదు? మరి పోనీ కార్పొరేషన్లలో మీరు ఎంతమంది బీసీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిరు? చేసిర్రా? ఎందుకు చేయలేదు? కుల వృత్తులకు మీరు ప్రోత్సాహకాలు ఇస్తుర్రా? ఈరోజు దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లు బీసీలకు బకాయి ఉంది. మీరు ఎక్కడిస్తుర్రండి? బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనుకుంటే ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిలు, హాస్టల్ ఫీజులు ఎందుకు ఇస్తలేరు? మీరు కాస్మెటిక్ ఛార్జీలు ఎందుకు ఇస్తలేరు? రెండోది, ఈరోజు మొన్నటికి మొన్న ఒక విషయం జరిగింది. సమాచార కమిషన్ అని చెప్పేసి 5 మందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఒక్కరంటే ఒక్కరు బీసీలు లేరు మేడం అందులో. మీ చేతిలో ఉన్నది కదా, దీనికి ఎక్కడ కూడా చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా, కోర్టుల పరంగా ఎక్కడ కూడా అడ్డంకులు లేవు కదా. మరి మీరు ఎందుకు చేయలేదు? ఇది చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది కదా. 42% రిజర్వేషన్లతో పాటు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ కాంట్రాక్ట్లో అయినా కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు కదా. మరి మీరు ఇచ్చే కాంట్రాక్ట్లలో ఎన్ని కాంట్రాక్టులు బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం ఇచ్చిరు? మీరు లెక్కలు బయట పెట్టండి. ఇంకొకటి, బడ్జెట్ లో మీరు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం మేము బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్ల రూపాయలు పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతాం, బీసీలను ఉద్ధరిస్తాం, పైకి తీసుకొస్తాం, ఆకాశానికి ఎత్తుకుంటాం, మా భుజాల మీద నుంచి పైకి ఎత్తుకుంటాం అని చెప్పారు కదా. ఫస్ట్ పెట్టిన బడ్జెట్ నేమో 9,000 కోట్లు పెడతారు, రెండోసారి పెట్టినటువంటి బడ్జెట్ నేమో 11,000 కోట్లు పెడతారు. మరి 20,000 కోట్లు ఎందుకు పెట్టలే? 2 బడ్జెట్లలో 40,000 కోట్లు ఎందుకు పెట్టలే బీసీలకు బడ్జెట్లలో? మీరు ఒకటి కడుపులో విషయం పెట్టుకొని తిరుగుతుండ్రు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. బీసీల పట్ల మీరు చిత్తశుద్ధి లేదు, బీసీలకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు మేడం. మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉండాలి, కానీ లేరు, కొంతమందే ఉన్నారు. ఉన్న మంత్రివర్గంలో 42% రిజర్వేషన్ల ప్రకారం ఎంతమంది ఉండాలి? బీసీలు 3 ఎందుకున్నారు మేడం? మరి మీరు ఎందుకు న్యాయం చేయరు? మీరు చేసేవన్నీ చెయ్యకుండా చెయ్యని వాటి గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేయాలి, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లాలి, భారతీయ జనతా పార్టీ కోర్టుల్లోకి బాల్ దన్నినట్టు ఈరోజు అభూత కల్పనను కల్పించి ప్రజలను డైవర్షన్ చేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి పన్నాగం పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా నేను అడుగుతున్న చాలా క్లియర్ గా, మీరు మీ చేతిలో ఉన్నాయి మేడం, చెయ్యండి మేడం. ఒక మాట మేడం, నేనేమంటున్నా, మీ దగ్గర టీనో కాఫీనో బిస్కెట్లో ఉన్నాయి, నాకు ఆకలి అవుతుందని అడిగినా దానికి ఏదైనా చట్టం అడ్డానికి వస్తుందా మేడం?
ఇవ్వచ్చు కదా, మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయో లేకపోతే ఉన్నాయో పోనీ ఆయన తినడానికి మీరు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు మీరు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి చేయాల్సినవి దానికి ఎలాంటి అడ్డంకులు లేనివి ఎందుకు బీసీలకు చేస్తలేరు? మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి? ఎందుకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు? ఎందుకు కపట నాటకాలు ఆడుతున్నారు బీసీల పట్ల? ఎందుకు బీసీలను మోసాలకు గురి చేస్తున్నారు? ఇంకెంతకాలం బీసీలను మోసాలకు గురి చేస్తారు? ఎంతకాలం బీసీలను నయవంచనకు గురి చేస్తారు? ఎంతకాలం బీసీల పట్ల కపట ప్రేమను కురిపిస్తారని అడుగుతున్నా మేడం. మీరు చట్టానికి న్యాయానికి మీకు అడ్డంకులు వచ్చే వాటికి సరే వాటికి డిస్కషన్ పెట్టండి, కానీ మీకు నిజంగా చేయాల్సినవి మీ చేతిలో ఉన్నాయి, ఎలాంటి అడ్డంకులు లేనివి ఎందుకు చేస్తలేరు? ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఇప్పుడు అడుగుతున్నా, 18 నెలలు అయిపోయింది కదా, 18 నెలలు అయిపోయింది కదా, ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి. పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికో కొండా సురేఖ గారికో మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికో ఒక బీసీకి మీరు ముఖ్యమంత్రిని ఇచ్చి ఆదుకోండి. ఎన్నడూ కూడా చేయలేదు కదా, ఇప్పుడు చేయండి. మేము అడుగుతున్నామయ్యా, ఇన్ని సంవత్సరాల పాటు బీసీలకు అన్యాయం జరిగింది కదా, ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మీరు రాజీనామా చేసి బీసీ నేనేమంటున్నా బీసీలకు మీరు చిత్తశుద్ధి ప్రకారం చేయాలనుకుంటే కడుపులో మీకు విషయం లేదు, కడుపు నిండా ప్రేమ ఉంది, రేపే రాజీనామా చేసి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయండి. శభాష్ అని మేమే మీకు పాలాభిషేకాలు చేస్తాం. మీరెందుకు రాష్ట్ర అధ్యక్షుడిని చేయలేదు? మీరే విషయం పెట్టుకున్నారు. మేమేం విషయం పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ సగర్వంగా 1956 నుంచి 2024 ఎన్నికల 23 ఎన్నికల వరకు ఎవ్వరు కూడా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించలేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మొట్టమొదటిసారిగా మేము చేస్తామని చెప్పినాం. మేము వచ్చినట్టే చేద్దాం కదా మేడం. అరే రాజ్యాధిక మేడం అంబేద్కర్ గారు ఆశయాలను, మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం గల్లాబుడ్డి మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎప్పుడైతే అధికారం వస్తుందో, ఆర్థిక స్వాతంత్రం వస్తుందో, రాజకీయ స్వాతంత్రం వస్తుందో, రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందో అప్పుడు వాళ్లకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా పాటిస్తున్నాం మేడం. పాటిస్తున్నారు అన్నారు. మీరు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ని చేసింది లేదు, రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది లేదు, గతంలో మీకు ఎట్లాగో అవకాశం రాలేదు. అవకాశం ఉన్న చోట కూడా చేయని వాళ్ళు ఎట్లా బీసీల మీద విమర్శలు చేసే ముందు గురువింద గింజ సామెతను మనం గుర్తు చేసుకోవాలి. గతంలో ఒక బీసీని డాక్టర్ కె లక్ష్మణ్ గాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేయలేదా మేడం? గతంలో మీరు అడిగిందని చెప్తున్నా. ఈరోజు నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని చేయలేదా ఒక బీసీని? ఎందుకు అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్ గారిని దేశాధ్యక్షుని చేసింది మేడం గతంలో. అర్థమైందా? నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది. మేము కొన్ని విషయాలలో చెప్పకుండా చేస్తున్నాం. పిఎం విశ్వకర్మ మేము చెప్పలే గతంలో, అయినా కూడా చేతి వృత్తులకు సాయం అందించాలి, ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి ఈ రోజు 18 రకాల కుల వృత్తులకు ఈ రోజు మేము ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీ చేతిలో పక్కన పెడతారు. కొద్దిసేపు రిజర్వేషన్ల అంశం గురించి పక్కన పెడితే సరే, అది ఎలా పోతారు ఏంటి అనేది అన్ని పార్టీలు కూడా ఎంతవరకు చిత్తశుద్ధితో టికెట్లు ఇస్తాయి, ఇదంతా కూడా ముందు ఎట్లాగో చూస్తాం. కానీ అసలు స్థానిక ఎలక్షన్స్కి ఎంతవరకు బీజేపీ రెడీగా ఉంది, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి అనేది ఫైనల్గా మీరు చెప్పండి. నేనేమంటున్నా, ఇల్లు అల్కంగానే పండుగ కాదు. విన్నారా? మీరు సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు మీకు డెడ్ లైన్ పెట్టింది. అప్పటి లోపల బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తేల్వరా? మీరు ఒకవేళ బీసీ రిజర్వేషన్లు 42% పెంచకుండా కనుక ఎన్నికలకు పోతే మిమ్మల్ని ప్రజలు ఊర్లలో భర్త పూజ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మీకు ఆ విషయం కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇన్ని రోజులు నాంచి ఈరోజు మేము చివరికి పార్టీ పరంగా 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు పోతామంటే ఊర్లలో మాత్రం భర్త పూజ చేయడానికి ప్రజలందరూ మేము సిద్ధంగా ఉన్నాం మేడం. మేము రేపు పెట్టండి, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఎన్నికల కదా. మేము ఆల్రెడీ మా గ్రాఫ్ అంతా పెరిగింది, 35% ఓట్లకు మేము చేరుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో 1 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి, 1 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. 0 ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో 3
ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాం. మా గ్రాఫ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఎన్నికలకు రెడీగా ఉన్నాం. కానీ 42% రిజర్వేషన్లను పెంచి ఈ రోజు బీసీలకు న్యాయం చేయడం కోసమే మేము అడుగుతున్నాము. దానికోసమే కొట్లాడుతున్నాం, దానికోసమే మాట్లాడుతున్నాం, దానికోసమే గలమెత్తుతున్నాం. చెప్పండి రామూర్తి గారు, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా బీసీలో రిజర్వేషన్లు, ఎస్సీలు గానీ మిగతా కులాలు గానీ కొట్లాడుతున్నారు.